శ్రీ మల్లం రమేష్ గారిని ఆశీనులు కావాల్సిందిగా కోరుచు. ఖమ్మంకు సమీపాన వెన్నారం గ్రామంలో జన్మించారు. 1980లో ఖమ్మంలో ఇంటర్ చదివేటప్పుడు తొలి ప్రదర్శన పోటీలో ప్రథమ బహుమతి, 1983లో రాష్ట్ర స్థాయి ఎన్ఎన్ఎస్ విభాగంలో మిమిక్రీ పోటీలో ప్రథమ బహుమతి. గురువు గారు డాక్టర్ నెరల వేణుమాధవ్ గారి సలహా మేరకు 1984లో స్పెషల్ టీచర్గా ఉద్యోగం సంపాదించి దిగువ సీలేరులో నియామకం అయ్యారు. ఆ వెంటనే ఆన్ డ్యూటీపై నెహ్రూ యువ కేంద్రం ఆధ్వర్యంలో కర్ణాటకలోని శ్రీరంగపట్నంలో జాతీయ స్థాయి శిబిరంలో జాతీయ స్థాయి గుర్తింపు దక్కింది. 1980లో ఈనాడు విలేకరుగా పార్ట్ టైం పద్ధతిలో నియామకం. 1990లో వెంట్రిలాగ్జామ్ను కూడా జోడించారు. పూర్వం సాంస్కృతిక శాఖ సంచాలకులు డాక్టర్ కెవి రమణాచారి గారు హైదరాబాదు రవీంద్ర భారతిలో నిర్వహింపజేసిన మాయా వినోదం కార్యక్రమంలో అన్ని జిల్లాల మిమిక్రీ కళాకారులతో మెజిషియన్లతో అనుసంధానం ఏర్పడింది. ఎన్నో అద్భుతమైనటువంటి అవార్డులు రివార్డులు సొంతం చేసుకున్నటువంటి మన అందరి శ్రీ మల్లం రమేష్ గారికి చంద్రముఖి ఆర్ట్ క్రియేషన్స్ తరపున శుభాభినందనలు తెలియజేస్తూ, అందరికీ నమస్కారం. ముఖ్యంగా చంద్రముఖి చంద్రశేఖర్కు మీ అందరి తరఫున, మా అందరి తరఫున, మనందరి తరఫున, మిగతా అందరి తరఫున ప్రత్యేకంగా శుభాకాంక్షలు మరియు అభినందనలు తెలియజేస్తున్నాం. సాధారణంగా ఇందాక ఒక జానీ లివర్ అని ఒక పేరు వచ్చింది మన మిమిక్రీ ఆర్టిస్టు. జానీ లివర్లో లివర్ ఉంది. చంద్రముఖి చంద్రశేఖర్ లివర్ లాంటివాడు. చంద్రముఖి, నీ మీద పెద్ద ప్రచారం, నువ్వు ఒక లివర్ లాంటి వాడివి. లివర్ సిల్వస్టర్ గారు తెలుసు, మా రమేష్ గారు అందరికీ తెలుసు. లివర్ ఏంటంటే అన్ని అవయవాలకు ఏది ఎలా సరఫరా చేయాలో అది సరఫరా చేస్తుంది. చేస్తున్న క్రమంలో దాని మీద లోడ్ ఎక్కువ పడితే అది తరిగిపోతుంది, అరిగిపోతుంది, కొంత కరిగిపోతుంది. కానీ విశేషం ఏంటంటే తర్వాత మళ్ళీ పెరుగుతుంది. మళ్ళీ లోడ్ పడగానే మళ్ళీ డౌన్. అంటే లివర్ చాలా జాగ్రత్తగా ఉంటేనే మనిషి ప్రాణం ఉంటుంది, ఒక వ్యవస్థ ఉంటుంది. ఈ నేపథ్యం లోడ్ పడుతున్నప్పుడు లోడ్ కరిగించుకొని మళ్ళీ పాత స్వరూపానికి రావటం అనేది మామూలు విషయం కాదు. లివర్ విషయం నాకులా తెలిసిందంటే ఇప్పుడు నాకు ఆ సమస్య వచ్చింది కాబట్టి నాకు తెలిసింది. అందువల్ల లివర్ ఎంత గొప్పదో మన మిమిక్రీ రంగంలో, కళారంగంలో చంద్రముఖి చంద్రశేఖర్ కూడా అంత గొప్పవాడని మనవి చేస్తూ, గౌరవనీయులు ప్రేమ్ కుమార్ గారు, అదేవిధంగా గురుతిలుడు శ్రీ సిల్వెస్టర్ గారు, తర్వాత మిమిక్రీ శ్రీనివాస్ గారు, నేను నవ్వుతూనే ఉన్నటువంటి మన మనోజ్ కుమార్ గారు నవ్వుతున్నారు చూడండి, నవ్వు చూడండి. ఇక నందికేశ్వరరావు గారు, నేను మిమ్మల్ని గుర్తుపట్టలేదన్నా, మీరు పలకరిస్తుండ్రు, నేను గుర్తుపట్టలేదు. తర్వాత నందికేశ్వరరావు గారిని పేరు పిలగానే ఒక షాక్ అయ్యా. ఎందుకంటే మిమ్మల్ని చూడక నేను దాదాపుగా 35 ఏళ్ళే 1990లో చూసాను మిమ్మల్ని. అదేవిధంగా నాకు ఇష్టమైన కళాకారులు శ్రీ శివప్రసాద్, తదుపరి రామకోటేశ్వరరావు గారు, తర్వాత మా తమ్ముడు జల్లారపు రమేష్. అనాదిగా మా పూర్వ ఖమ్మం జిల్లా వాస్తవుడిగా కావచ్చు, ఓ తమ్ముడిగా కావచ్చు, మా జర్నీ జరిగిన తర్వాత అందరికీ పేరుపైన ప్రత్యేక అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తూ, గురుదేవోబా డాక్టర్ నేరెల వేణుమాధవ్ గారికి హృదయపూర్వకంగా జోహార్లు తెలియజేస్తూ, ఫస్ట్లో నేను చేసింది ఏంటంటే కుర్బానీ సినిమా ఉంది కదా, ఫస్ట్లో నేను మ్యూజిక్లు చేసేవాడిని. యాక్చువల్లీ ఎవరికి తెలియదు, మ్యూజిక్ లేడీ వాయిస్ అయి చేసేవాడిని. కానీ అది 40 ఏళ్లకు ముందు ఎప్పుడో జమానాలో కుర్బానీ సినిమా వచ్చినప్పుడు లైలా హో లైలా అనేసి ఒక పాట ఉండేది. ఇప్పుడే చేయట్లేదు, ఫస్ట్లో ఐటమ్స్ కాబట్టి ఒకటి అనుకరిస్తాను. లైలా హో లైలా మ్యూజిక్ ఎలా ఉంది, ఆ బిట్ ఎలా ఉంది లేదా? ఓకే. ఇది ఎప్పుడో 40 ఏళ్ళకి ముందే ఉంటుందండి. అప్పట్లో ఇది బాగా ఫేమ్ కాబట్టి అప్పుడు నేను రన్నింగ్లో ఉన్నా కాబట్టి అది ఓకే. అదే సినిమాలో ఆప్ చేసే కోయమైన పాట ఉంది.
అంటే నాకు గుర్తులేదు నేను గుర్తుంటే ఫస్ట్లో ఇవి ఫస్ట్లో ఇవి చేసేవాడిని నేను యాక్చువల్గా. అది తర్వాత వదిలేసాను అనుకోండి. అదే వేణుమాధవ్ గారి గురుగారికి వినిపించిన ఐటమ్స్ ఏంటంటే మీరు పొద్దునుంచి చేసి ఉంటారు. నేను ఆల్రెడీ మన సత్యవరు చెప్పారు 3 sounds ఎట్ ఏ టైం ఈరోజు చేసి ఉంటారు బహుశా. ఒకేసారి 3 శబ్దాలు ఆల్రెడీ వచ్చింది కాబట్టి అయినప్పటికీ నీ వేణుమాధవ్ గారికి వినిపించావు కాబట్టి నేను రైలు, మోటార్ సైకిల్, గుర్రం ఈ 3 వేరువేరుగా ప్రదర్శించినప్పుడు వినిపించి ఆయన ఒక కథ చెప్పాడు. లేదు నాన్న ఒక స్టోరీ అల్లుకుంటే బాగుంటుంది. రైల్లో ఒకళ్ళు వెళ్తున్నారు హీరోయిన్, మోటార్ సైకిల్ ఒకళ్ళు విలన్ వెళ్తున్నాడు, గుర్రం మీద హీరో వచ్చి అట్లా పెట్టుకొని ఆయన చెప్పాడు సలహా. సరే ట్రైన్ సౌండ్లో ఆల్రెడీ చెప్పడం జరిగింది కాబట్టి నేను ఎక్కువ తీసుకున్నాను. 3 sounds బిట్ మాత్రమే చేస్తాడు. స్టేషన్ వాతావరణం పెద్ద చెప్పను నేను. ట్రైన్లో హీరోయిన్ వెళ్తుంది, మోటార్ సైకిల్ విలన్ ప్రకాష్ రాజు వస్తాడు. ఈ మోటార్ సైకిల్ రైలు కలుసుకుంటుంది ఎట్ ఏ టైం 2 sounds ఒకేసారి 2 శబ్దాలు. హీరో మహేష్ బాబు జట్కా మీద వస్తాడు హీరోయిన్ రక్షించాలని చెప్పేసి. ఈ జట్కా మీద ట్రైన్లు మోటార్ సైకిల్ కలుసుకుంటుంది. అప్పుడు ఎట్ ఏ టైం 3 sounds ఒకేసారి 3 శబ్దాలు రైలు, మోటార్ సైకిల్ గుర్రపుతాను. ఇలా అనేక అంశాలు చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఉషశ్రీ గారిని పాత ఒక పండితుల వారు ఉండేవారు. రే గురుభ్యో నమః, నాయనా సుయోధనుడు ఉన్నాడు చూసావా, ఇది ఆయన కంఠం. ఇది కూడా ఇప్పుడు చేయట్లేదు, పాత అప్పట్లో తీసుకొస్తాను నేను. ఆయన ఒక ప్రశ్న రాశాడు, గురుగారు నా పేరు హరిప్రసాద్ అండి, నాకు మా చంద్రముఖి అన్నట్టు చాలా ఇష్టం, కానీ ఆయనకు తెలియకుండా ఒక ప్రశ్న వేస్తున్నాను గురుగారు. మీరు అనేక ధర్మ సందేహాలకు సమాధానం చెప్తారు, ఇదే నేపథ్యంలో కొన్ని చిట్కాలు కూడా చెప్పాలి గురుగారు. ఉత్తరం స్లిప్ పంపాడు. గురుగారు నా నెత్తిన బాగా పేలు పడ్డాయండి, పేలు నా ఒక్కడి నెత్తినే కాదు చాలామంది నెత్తిన పేలు పడ్డాయి, పేలు తగ్గాలంటే ఏం చేయాలో చెప్పండి గురుగారు, దువ్వెంతో దువ్వితే దువ్వనే విరిగిపోయింది కానీ పేలు మాత్రం తగ్గలేదు గురుగారు అనగానే ఉషశ్రీ గారు చిట్కా చెప్పాడు. నాయనా హరిప్రసాదు, నేను ఎత్తున్న పేలున్నాయి చూసావా, ఆయన కోపం వచ్చింది అప్పుడు ఉషశ్రీ గారికి. నేను ఎత్తున్న పేలున్నాయి చూసావా, అవి ఈనాటి కావు నాయన, రామాయణ కాలం నుంచే పేలుండేవి. అలనాడు రామాయణంలో సీతమ్మవారు చెట్టు కింద కూర్చొని అశోకవనంలో నెత్తిన పేలు చూసుకునేది నాయన. ఆనాటి పేల సంగతి ఏమో కానీ నేను ఎత్తునున్న పేలు తగ్గాలంటే నేను ఎత్తిన కొంచెం బెల్లం నీళ్లు రాసుకొని కింద పడుకోవాలి, అప్పుడు నేను ఎత్తికి చీమలు ఎక్కుతాయి. ఆ చీమలకు ఈ పేలకు మధ్య పెద్ద యుద్ధం జరుగుతుంది. ఆ యుద్ధంలో పేలు గెలిస్తే చీమలు చస్తాయి, చీమలు గెలిస్తే పేలు చస్తాయి. ఒకవేళ ఆ 2 కలిసిమెలిసి సుఖంగా జీవిస్తే నువ్వు చస్తావు. ఇలా కేవలం సరదాగా చెప్పుకోవచ్చు మనవి చేస్తూ. సిల్వెస్టర్ గారికి ప్రత్యేక అభినందనలు. ఎందుకంటే మీరు నాకు ఒక ఐటెం నేర్పారు రైల్వే స్టేషన్ కిటికీలోంచి, భాస్కర్ ప్రసాద్ ఇప్పుడు అదేంటంటే లిబరేషన్. ఇప్పుడు చేయట్లేదు, ఆ లిబరేషన్ ఐటెం నేను చేసి అన్నడ ఫస్ట్ ప్రైజ్ కొట్టాను. అందుకు మీకు ప్రత్యేకంగా ఇప్పుడు చెప్పుకున్నా. ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్ చంద్రముఖి.